ఇప్పుడు ఆయన పెట్టిన వీడియోలో కూడా ఏం చెప్పాడంటే, నువ్వు అన్న మాటలు నేను తట్టుకోలేకపోతున్నా అని చెప్పేసి అన్నాడు కదా. అంతగానం నువ్వు ఏమన్నావు, దేనికి అంతగానం ఆయన హార్ట్కి తీసుకొని అంత బాధపడిపోయాడు? వచ్చి కవర్లో చీర పెట్టుకుంటున్నా, సేమ్ ఇదే ప్లేస్లో ఆయన కింద ఇక్కడ సాపేసుకొని కూర్చొని ఉన్నాడు, బియర్స్ ముందలు పెట్టుకొని కూర్చొని ఉన్నాడు, తాగుతున్నాడు. ఇప్పుడు మెల్లిగా అంటున్నాడు ఇక్కడ కూర్చొని, మీ అమ్మ ఏంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఏదైనా ఆయన కోపం వచ్చిందనుకో అది మైండ్లో పెట్టుకుంటే దాన్ని కొంచెం ప్రొలాంగ్ చేస్తాడు, ఆయన కొంచెం ఎక్కువసేపు దాకా వాదిస్తాడు దాని గురించి. నేను కొన్న చీర నాకు ఇచ్చేసేయి, కట్టుకోకు నువ్వు చీరని, నా చీర నాకు ఇచ్చేసి వెళ్ళు అని చెప్పేసి అంటే, ఆయన చనిపోయే ముందు నీకు ఫోన్ చేసి చెప్పాడంట కదంటే, నేను చనిపోతున్నా రా అని చెప్పేసి అన్నా కానీ నువ్వు రాలేదు అని చెప్పేసి ముఖ్యంగా నీ పైన వచ్చిన ఆరోపణ. వస్తే కాల్స్ బెల్ కొడుతున్నా, కాల్స్ కూడా చేస్తున్నా, డోర్ కూడా కొడుతున్నా, అసలు తీయట్లేదు. ఏం చేస్తున్నా అని చెప్పేసి అక్కడ ఒక బాక్స్ ఉంటుంది, అది ఎక్కి నేను పైన నుంచి చూస్తే అప్పటికైనా హ్యాంగ్ చేసుకున్నాడు. హాస్పిటల్ తీసుకొని వెళ్ళినాం ఆయనని. హాస్పిటల్ దగ్గర వరకు నువ్వు ఉన్నావు, ఆ తర్వాత అసలు విలేజ్ ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు రాలేదు అనేది ప్రధానంగా ఈరోజు అందరికీ అదే క్వశ్చన్ ఉంది. ఎందుకు రాలేదు అని. అసలు నువ్వు వెళ్ళకపోవడానికి కారణం ఏంటి? నేను ఎవరైనా బెదిరించారా దానికి ముందు? అసలు ఏం జరిగింది? ఎందుకు నువ్వు వెళ్ళకుండా ఉండాల్సి వచ్చింది? నువ్వన్నా ఫోన్ చేసావా? ఫోన్ వాళ్ళన్న కూడా మెసేజ్ పెట్టిండు. ఏమని పెట్టాడు మెసేజ్ నేను వదిలేస్తామని చెప్పి అనుకోకు, మా తమ్ముడు ఎట్లా చనిపోయినా మిమ్మల్ని కూడా అట్లనే చంపేస్తాను, నువ్వు కళ్ళలో కూడా చూసుకొని నేను వదిలేస్తామని చెప్పి మెసేజ్ పెట్టిండు. ఇప్పుడు రాజు ఎలాగో లేడు, తిరిగి రాలేడు, సో నువ్వేమనుకుంటున్నావు అసలు? ఇప్పుడు ఇద్దరం కలిసే ఉందామని అనుకున్నా, ఆయన నన్ను ఇట్లా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతాడని చెప్పి నేను అనుకోలేదు. రాజు నా కళ్ళ ముందు లేకుండా నన్ను వదిలేసి నా లైఫ్లో ఆయన లేకుండా, నాకు కూడా లైఫ్ లేకుండా నేను నడుచుకుంటూ వచ్చేసిన ఆల్మోస్ట్ ఇక్కడ దాకా వస్తే అప్పుడు అమ్మ కాల్ చేసి, షాప్ దగ్గర నేను గాజులు వేసుకుంటున్నా, అమ్మవారి గాజులు, నీకు కూడా వేపిస్తా, వస్తావా అని అంటే, అమ్మకి తెలియదు అంటే నేను బండి మీద వస్తున్నా అనుకున్నది, ఆయనతో పాటు వస్తున్నా అనుకున్నది. నేనేమో నడుచుకుంటూ వస్తున్నా. సరే అని చెప్పి నేను ఆ విషయం ఈయనకు చెప్పలేదు, అంటే ఇంటికి వస్తున్నా అనే విషయం ఆయనకు తెలుసు, కాకపోతే షాప్కి వెళ్ళి గాజులు వేసుకుంటున్నా అనే విషయం ఆయనకు తెలియదు. షాప్కి వెళ్ళినా గాజులు అమ్మ వేయించింది, ఒక 2 minutesకి కాల్ చేసిండు, గాజులు వేసుకున్న 2 minutesకి ఇంకా వచ్చే టైంలో కాల్ చేసి ఎక్కడికి వెళ్ళినావు అని అంటే, వస్తున్నా అన్నావు కదా ఇంకా రాలేదు, అప్పటికి 15 minutes అవుతుంది నేను వచ్చి, ఇంకా రాలేదు కదా అని అంటే, వస్తున్నాను గాజులు వేపియడానికి అమ్మ రమ్మంటే షాప్ దగ్గరికి వచ్చినా, ఇంటికే వస్తున్నా అంటే, నువ్వు ఎట్లా వెళ్తావు, నాకు చెప్పకుండా ఎందుకు వెళ్తావు, ఇష్టం వచ్చినట్టు ఎందుకు తిరుగుతావు, మీ అమ్మకి చెప్పాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి కొంచెం గట్టిగా ఫోన్లో అరుస్తున్నాడు. అరుస్తుంటే నేను ఎక్కడికి రాలేదు, అమ్మ దగ్గరికి వచ్చినా అని అంటే, అమ్మ నువ్వు మాట్లాడు ఒకసారి, నీ దగ్గరికి వచ్చినా, ఇప్పుడే వచ్చినా అని చెప్పు అని అంటే, అమ్మ ఇప్పుడే వచ్చింది రాజు, నేను పిలుస్తూనే వచ్చింది గాజులు వేయించుకోవడానికి, నా దగ్గరికే వచ్చింది కదా, ఎందుకు కోపడుతున్నావు అని చెప్పేసి అంటే, నీకేంది అక్క చెప్పేది, నువ్వెందుకు నువ్వు చెప్పవు, నీ కూతురు చెప్పదు, ఇద్దరు చెప్పరు, నీ దగ్గరికి వస్తుంది ఎక్కడికి వస్తుందో నాకు చెప్పాలి కదా, ఫస్ట్ నాకు కదా చెప్పాల్సింది అని అంటే, అంతకు ముందు రోజు అమ్మకి జ్వరం వస్తే నేను చూడడానికి వెళ్ళినప్పుడు, అంటే ఆఫీస్ నుండి వస్తూ ఆయన అప్పటికి లేడు, ర్యాపిడో కొట్టడానికి వెళ్ళిండు. సో 8:30కి అట్లా నైట్ అమ్మ దగ్గరికి వెళ్ళి చూసి వద్దామని చెప్పి వెళ్తే, అప్పుడు కూడా అమ్మ పక్కనే ఉంది, అట్లనే మాట్లాడిండు, ఎందుకు వెళ్ళినావు, మీ ఇంటికి ఎందుకు వెళ్ళినావు, నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళినావు అని అంటే, వచ్చే దారిలోనే కదా అమ్మ వాళ్ళ ఇల్లు, చూసి వద్దామని వచ్చిన, జ్వరం వచ్చింది అని అంటే, అమ్మ అది గుర్తుపెట్టుకొని అమ్మ అన్నది, మొన్న కూడా చూడడానికి జ్వరం వచ్చినప్పుడు కూడా అట్లనే అన్నావు, ఇప్పుడు కూడా అట్లనే అంటున్నావు, నా దగ్గరికి నా బిడ్డనే కదా వచ్చింది, దూరం అయితే ఎక్కడికి వెళ్ళలేదు కదా అని చెప్పి రాసిచ్చిన రాజు, నీకేమైనా పేపర్ మీద నా బిడ్డని పెళ్లి చేసి
అని కొంచెం జోక్లా మామూలుగా మాట్లాడింది అమ్మ. అంటే ఇక మంచిగా అంటే ఇద్దరు చుట్టాలే కాబట్టి మాట్లాడింది. అట్లా మాట్లాడితే అది ఇంకా అన్న తర్వాత ఇంకా అరుస్తున్నాడు అని చెప్పేసి అమ్మ నేను ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడతాను కాల్ కట్ చేసి వితిన్ 5 minutes లో వచ్చినాం. పక్కనే షాప్ ఉంటుంది. వచ్చిన తర్వాత ఏం అనలేదు, పడుకొనే ఉన్నాడు. అప్పటికి కూడా పడుకొని ఉన్నాడు. 6 అవుతుంది టైం, ఆల్మోస్ట్ 6:30 అవుతుంది. 6:30 అవుతుంది. అమ్మ సరే నేను ఫ్రెష్ అప్ అవ్వు, పూలు కొనడానికి వెళ్ళాము, బతుకమ్మని చేయడానికి పూలు కొనడానికి వెళ్ళాలి, ఫ్రెష్ అప్ అవ్వు, నేను మళ్ళీ వస్తా అని చెప్పి అమ్మ వెళ్ళిపోయింది. అమ్మ వెళ్ళిపోతే ఇంకా నేను ఆయనకి అంటే పడుకొనే ఉన్నాడు, ఇంకా స్నానం చేయలేదు ఎందుకు, లేచి స్నానం చేసుకో అని చెప్పిన. అప్పటి వరకు మాకేం గొడవ కాలేదు, మేము హ్యాపీగానే ఉన్నాము. లేచిండు, స్నానం చేసుకున్నాడు, తర్వాత టీ పెట్టించిన, టీ తాగిండు. ఇంకా నేను పూలు కొనడానికి మార్కెట్కి వెళ్ళాలి, నువ్వు వస్తావా, బండి మీద వెళ్దాము, అమ్మని తీసుకొని వెళ్దాము అని అంటే నేను రాను, నువ్వు వెళ్ళు అని అన్నాడు. నువ్వు వెళ్ళు అంటే సరే అని చెప్పేసి నేను అమ్మని తీసుకొని వెళ్ళిన, పూలు కొనుక్కున్నాము. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సీదా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి బతుకమ్మని కూడా రెడీ చేసి 2 బతుకమ్మలు తయారు చేసి వచ్చిన. చీర ఆయన నాకు పండుగకి చీర కొన్నాడు, చీర తీసుకొచ్చుకుంటా అమ్మ నేను చీర కట్టుకొని బతుకమ్మ ఆడతా అని చెప్పేసి వెళ్ళిన. ఇక్కడికి వచ్చి కవర్లో చీర పెట్టుకుంటున్నా. సేమ్ ఇదే ప్లేస్లో ఆయన కింద ఇక్కడ సాప వేసుకొని కూర్చొని ఉన్నాడు, బియర్స్ ముందలు పెట్టుకొని కూర్చొని ఉన్నాడు, తాగుతున్నాడు. నేను లోపలికి వెళ్ళిన, శారీ కవర్లో పెట్టుకుంటున్నా. నువ్వు ఒక్కడు ఏం చేస్తావు ఇక్కడ కూర్చొని, నువ్వు కూడా రావచ్చు కదా, ఎట్లాగో అమ్మ కూడా పిలిచింది 2 రోజులు మనల్ని ఉండేళ్ళమని చెప్పింది, పండుగకి అక్కడే తిందాం, అక్కడి నుంచే మన పనులు చేసుకుందాం అని అంటే ఏం మాట్లాడట్లేదు. నేను శారీ కవర్లో పెట్టుకుంటున్నా. ఇంకా అప్పుడు మెల్లిగా అంటున్నాడు ఇక్కడ కూర్చొని, మీ అమ్మ ఏంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది, అక్క అయినంత మాత్రాన అక్కలాగా కాకుండా అత్తలాగా మాట్లాడమను, అత్త ఇచ్చే రెస్పెక్ట్ ఇయ్యమని చెప్పు, విలువ లేకుండా మాట్లాడుతుంది, రాసి చిన్న అంటది ఏంది అని అంటే మామూలుగా అన్నది, దాంట్లో తప్పేముంది, నువ్వు ఎప్పుడు మా అమ్మ దగ్గరికి వెళ్ళినా అట్లనే మాట్లాడతావు, పండుగనే కదా మా అమ్మ గాజులు ఇప్పేయడానికి తీసుకెళ్ళింది అని చెప్పి అంటే ఇంకా కొంచెం తిడుతున్నాడు. ఇంకా అది అంటే ఏదైనా ఆయన కోపం వచ్చిందనుకో అది మైండ్లో పెట్టుకుంటే దాన్ని కొంచెం ప్రొలాంగ్ చేస్తాడు, ఆయన కొంచెం ఎక్కువసేపు దాకా వాదిస్తాడు దాని గురించి. ఇంకా మాట్లాడుతూ బూతులు తిడుతున్నాడు. అట్లాంటి బూతులు తిడితే కొంచెం అమ్మని అది ఇది అని చెప్పి తిడితే అట్లా ఎందుకు మాట్లాడుతున్నావు, అమ్మ మీకు కూడా అమ్మ ఉంది కదా అని. ఇంటికి వచ్చిన తర్వాత రాజుగొన్న చీర తీసుకొని బతుకమ్మ ఆడడానికి అని చెప్పి చీరను తీసుకొని వెళ్ళిన తర్వాత రాజు ఫోన్ చేసిండు నాకు. ఫోన్ చేసి నేను కొన్న చీర నాకు ఇచ్చేసేయి, కట్టుకోకు నువ్వు చీరని, నా చీర నాకు ఇచ్చేసి వెళ్ళు అని చెప్పేసి అంటే మళ్ళీ ఎందుకో గొడవ, మళ్ళీ కోపంలో ఉన్నాడు. ఆయనకి నేను కట్టుకోవడం ఇష్టం లేదేమో ఆ చీరని, ఆల్రెడీ గొడవ వచ్చిన నేను ఇక్కడికి అని చెప్పి నేను ఆయన చీర ఆయనకి అమ్మతో ఇచ్చి పంపిస్తే అమ్మ చీర తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతే ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత బతుకమ్మ నీళ్ళలో వేద్దామని చెప్పేసి అప్పటికి నాకు ఆడే ఇంట్రెస్ట్ కూడా లేదు, నేను ఆడలేదు. నేను చీర కూడా కట్టుకోలేదు, అసలు ఏం రెడీ అవ్వలేదు, డ్రెస్ నార్మల్ ఇలాంటి డ్రెస్ వేసుకుని వెళ్ళిన. ఫోటో కూడా ఉంది, మీకు చూపిస్తాను, సీసీ కెమెరాలో చూసా నేను చూపిస్తాను. అసలు నాకు ఇష్టం లేదు బతుకమ్మ ఆడడం కూడా, కానీ ఇంకా పండుగ కదా తీయాలి, అప్పటికి పే చేసినాం బతుకమ్మని అని చెప్పేసి జస్ట్ ఏదో మెమరీ లాగా తీయాలని తీసుకున్నాను నేను అక్కడ. డ్రెస్ మీద ఇదే డ్రెస్ మీద కమ్మలు కూడా పెట్టుకోలేదు, వెళ్ళిపోయినా నేను. అంటే ఇష్టం లేదు నాకు బతుకమ్మ పండుగ ఆడడం కూడా నాకు ఇష్టం లేదు, కాకపోతే ఏదో పేర్చిన బతుకమ్మని తీయాలి అన్నట్టు నేను వెళ్తే అప్పుడు రాజు ఫోన్ చేసి ఒకసారి వచ్చేళ్ళు నీతో మాట్లాడాలి, కొంచెం పని ఉంది అని చెప్పేసి మాట్లాడితే నేను బతుకమ్మ అయిపోయిన తర్వాత వస్తా అని చెప్పేసి ఆయనకి కాల్లో కూడా చెప్పిన. తర్వాత ఒక మెసేజ్ కూడా పెట్టిన, మెసేజ్ కూడా నా దగ్గర ఉంది, నేను బతుకమ్మ ఆడి వస్తా అని కూడా. ఆ గొడవ అయిన తర్వాత వెళ్ళి కూడా నేను ఆ విషయం ఆయనకు చెప్పిన వస్తా అని చెప్పి. కానీ నేను ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన, ఎందుకంటే అమ్మ వాళ్ళు ఏమన్నారంటే గొడవ అయింది కదా, మళ్ళీ ఒక మాట అనుకొని మళ్ళీ గొడవ పెట్టుకుంటారేమో, కొంచెం సేపు అయిన తర్వాత వెళ్ళు అని చెప్పేసి అంటే నేను ఇంకా అక్కడే ఉన్నా అప్పటికి 11:30 వరకు కాల్ చేస్తున్నా. ఒక్కడే ఉన్నాడు, నేను వచ్చే ముందు డ్రింక్ చేస్తున్నాడు, ఒక్కడే ఉన్నాడు, ఏం చేస్తున్నావు అని చెప్పేసి కాల్స్ కూడా చేసిన 11:30కి 11:40కి అట్లా కాల్ చేస్తే ఆయన లిఫ్ట్ చేయలేదు. ఎందుకు కాల్స్ లిఫ్ట్ చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అని చెప్పేసి అమ్మ ఒకసారి వెళ్ళి చూసొద్దాం ఆయన ఏం చేస్తున్నాడో, డ్రింక్ చేస్తున్నాడు వచ్చేటప్పుడు, ఒకసారి వెళ్ళొద్దాము అని అంటే అమ్మని తీసుకొని ఫాస్ట్గా వచ్చేసిన. నేను వచ్చేసి డోర్ కొడుతున్నా, ఒక 10 times 15 times డోర్ కొడుతున్నా, బెల్ కొడుతున్నా, రాజు ఏం చేస్తున్నావు లోపల అని పిలుస్తున్నా, ఏం రెస్పాన్స్ లేదు ఆయన నుంచి. ఇప్పుడు ఆయన చనిపోయే ముందు నీకు ఫోన్ చేసి చెప్పాడంట కదంటే నేను
చనిపోతున్నా రా అని చెప్పేసి అన్నా కానీ నువ్వు రాలేదు అని చెప్పేసి ముఖ్యంగా నీ పైన వచ్చిన ఆరోపణ. సో నీకు ఫోన్ చేసి చెప్పాడా నేను చనిపోతున్నాను నువ్వు చనిపోతున్నా అని చెప్పలేదు. నాకు ఎట్లా చెప్పిండంటే ఒకసారి నువ్వు ఇంటికి వచ్చి వెళ్ళు, నీతో పని ఉంది, ఒకసారి నీతో మాట్లాడాలి అని చెప్తే, అంటే గొడవైన తర్వాత అప్పుడప్పుడు నేను మామూలుగా పైకి వెళ్ళి కూర్చోవడం, కిందికి వెళ్ళి కూర్చోవడం, ఒక 10-15 minutes కూర్చొని వస్తా. అట్లాంటప్పుడు ఫోన్లు చేసి అట్లనే పిలిచేటోడు. మళ్ళీ నేను వెళ్తే ఏం గొడవ పెట్టుకుంటాడో అనే ఉద్దేశంలో అట్లా అనుకున్నా నేను. కానీ ఆయన నాకు లాస్ట్ నేను చనిపోతున్నా అనే విషయం ఎవరైనా చెప్తే వెళ్ళకుండా ఉంటారా మేడం ఎవరైనా సరే? ఆయన అట్లా చెప్పలేదు. నేను మళ్ళీ గొడవ అవుతుందేమో వెళ్తే అనే ఒక ఉద్దేశంలో నేను రాలేదు. ఇంకా 11:30కి అప్పటికే కాల్ చేస్తున్నా, వెళ్దామా అంటే ఏం చేస్తున్నా కొంచెం కూల్ అయిందా లేదా అని నార్మల్గా కాల్ చేసి కూడా చూసిన నేను. లిఫ్ట్ చేయలేదు. లిఫ్ట్ ఎందుకు చేయట్లేదు అని ఇంకా నేను అమ్మని తీసుకొని వచ్చినా. నేను వస్తే కాల్స్ బెల్ కొడుతున్నా, కాల్స్ కూడా చేస్తున్నా, డోర్ కూడా కొడుతున్నా, అసలు తీయట్లేదు. ఏం చేస్తున్నా అని చెప్పేసి అక్కడ ఒక బాక్స్ ఉంటుంది, అది ఎక్కి నేను పైన నుంచి చూస్తే అప్పటికైనా హ్యాంగ్ చేసుకుంటే డోర్ ఎంత కొట్టినా ఎంత తీసినా రావట్లేదు అని చెప్పి కిందికి తొందరగా కిందికి వెళ్ళి పక్క వాళ్ళని కింద వాళ్ళని అందరినీ కొంచెం ఏడ్చుకుంటూ అందరినీ పిలిచేసరికి అందరు వచ్చి తోసిరు. దాన్ని తోసి అది డోర్ ఇరగొట్టేసి లోపలికి వచ్చిరు. అంటే మాకు తెలియదు ఆ టైంకి, అంటే ఆయన కొంచెం 9:30-10 మధ్యలో చేసుకున్నాడు అని. నేను వచ్చింది 11:30కి. మేబీ అప్పుడప్పుడే అయ్యిందేమో అని చెప్పేసి బతికే ఛాన్సెస్ ఉన్నాయి, బతికించుకోవచ్చు అని చెప్పి నేను అందరితోని అది విప్పిచ్చేసి కిందేసి ట్రై చేస్తున్నాం, నొక్కడం కానీ చేతులు నలవడం కానీ. అంబులెన్స్ కూడా కాల్ చేసినాము, తీసుకెళ్తే అక్కడైనా హాస్పిటల్లో చెక్ చేసి చేస్తారేమో అనే ఉద్దేశంలో మేము హాస్పిటల్ తీసుకొని వెళ్ళినాం ఆయనని. కానీ అప్పటికి ఆయన చనిపోయింది అక్కడికి వెళ్ళేసరికి. ఓకే, ఇప్పుడు మీ మమ్మీ అంటే వాళ్ళ మమ్మీ వాళ్ళు అంత తొందరగా అక్కడికి ఎలా వచ్చారు అని చెప్పేసి కూడా ముఖ్యంగా అందరు అనుకుంటున్నారు. అంటే ఎంత డిస్టెన్స్ ఇప్పుడు మీ ఇంటి దగ్గర నుంచి మీ మమ్మీ వాళ్ళకి ఎంత డిస్టెన్స్ ఉంటుంది? అమ్మ వాళ్ళ ఇల్లు పక్కనే ఉంటది, ఒక 2 minutes వాక్. 2 minutes వాక్. నేను కిందికి వెళ్తూ కాల్ చేసుకుంటూ వెళ్ళిన, అన్న ఇట్లా రాజు లోపల ఇట్లా ఉన్నాడు, రండి మీరు తొందరగా అని చెప్పేసి కాల్ చేసిన. కాల్ చేసి కింద పక్కన అంకుల్ వాళ్ళకి పిలిచిన, కింద రెంటర్స్ కి పిలిచిన, అందరికి పిలిస్తే ఇమీడియట్లీ వాళ్ళు ఇంకా నేను కొంచెం గట్టిగా ఏడవడం వల్ల వాళ్ళందరూ ఏమైందో అని చెప్పి తొందరగా వచ్చి డోర్ పగలగొట్టి. ఇంకొకటి సౌందర్య, ఇదంతా జరిగాక అసలు నువ్వు అంటే హాస్పిటల్ దగ్గర వరకు నువ్వు ఉన్నావు, ఆ తర్వాత అసలు విలేజ్ ఎందుకు వెళ్ళలేదు? చివరి చూపుకి నువ్వు ఎందుకు వెళ్ళలేదు? ఎందుకంటే ప్రతి ఒక్కరు అడుగుతుంది అదే. సరే ఏదైనా అవ్వని, ఇద్దరిది రిలేషన్ నాకు ఇద్దరిది తప్పులు ఉంటుండొచ్చు, కానీ చివరి చూపు అనేది చూసుకోవాలి కదా హస్బెండ్ని. ఎందుకు రాలేదు అనేది ప్రధానంగా ఈరోజు అందరికీ అదే క్వశ్చన్ ఉంది, ఎందుకు రాలేదు అని. అసలు నువ్వు వెళ్ళకపోవడానికి కారణం ఏంటి? నేను ఎవరైనా బెదిరించారా దానికి ముందు? అసలు ఏం జరిగింది? ఎందుకు నువ్వు వెళ్ళకుండా ఉండాల్సి వచ్చింది? హాస్పిటల్లో రాజు పోస్ట్ మార్టం అయ్యే వరకు, రాజుని అంబులెన్స్ లో ఎక్కించే వరకు రాజు దగ్గరే ఉన్నా, నేను హాస్పిటల్లోనే ఉన్నా. రాజుని అంబులెన్స్ లో వాళ్ళు ఎక్కించి తీసుకెళ్తే రాజు అంబులెన్స్ వెనకాలే కొంచెం దూరం కూడా నేను హాస్పిటల్ దాకా పరిగెత్తుకుంటూ వెళ్ళిన. కాకపోతే ఇంకా రాజుని తీసుకెళ్ళిన తర్వాత మేము వచ్చేటప్పుడు అక్కడ వాళ్ళ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం మా వాళ్ళని బెదిరించారు అనమాట. అంటే మా ఇంటి రాజు ఎట్లా చనిపోయిండో మీరు కూడా అక్కడికి వచ్చినా అట్లనే చనిపోతారు, అట్లనే చంపేస్తాము, ఖచ్చితంగా మేము వదలము అని చెప్పి కొంచెం వాళ్ళు బెదిరించడం వల్ల పోలీస్ వాళ్ళు కూడా వాళ్ళు కోపంలో ఉన్నారు, వాళ్ళు ఏమైనా చేయొచ్చు మీరు వెళ్తే అని చెప్పడం వల్ల మేము వెళ్ళలేకపోయినాం. అంటే మా వాళ్ళు కూడా కొంచెం భయపడ్డారు, ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో ఒక ప్రాణం పోయింది, మళ్ళీ ఏం జరుగుతుందో, ఏం చేస్తారో ఆ కోపంలో, ఏం గొడవలు అవుతాయో, ఏ కొట్లాటలు అవుతాయో అని చెప్పి ఆలోచించి వాళ్ళు వద్దన్నారు. అందుకని వెళ్ళలేకపోయినాం. వాళ్ళు బెదిరించడం వల్లనే వెళ్ళలేకపోయినాం. నేను 3 days కూడా వెళ్దామని చెప్పేసి అనుకున్నా, కానీ వాళ్ళ అన్న కూడా మెసేజ్లు పెట్టిండు. ఏమని పెట్టాడు మెసేజ్? నిన్ను వదిలేస్తామని చెప్పి అనుకోకు, మా తమ్ముడు ఎట్లా చనిపోయిండో మిమ్మల్ని కూడా అట్లనే చంపేస్తాం, నువ్వు కళ్ళలో కూడా ఊహించుకొని నిన్ను వదిలేస్తామని చెప్పి మెసేజ్ పెట్టిండు. మెసేజెస్ నాకు పంపించు, నేను చూపిస్తాను. సో అలా మెసేజెస్ లో కూడా వాళ్ళు నిన్ను బెదిరించడం జరిగింది. ఫోన్ చేశారు, ఏమైనా ఫోన్ చేసి మాట్లాడారు? అంటే ఇప్పుడు మీ మామయ్య గారు అన్నారు కదా, మేము ఫోన్ చేసి పిలిచాము అయినా కూడా మా ఫోన్లు కట్ చేసింది, రాలేదు, రెస్పాండ్ అవ్వలేదు అని. అసలు నీకు ఫోన్ చేశారా వాళ్ళు? ఫోను వాళ్ళు చనిపోయిన తర్వాత చెయ్యలేదు.
5 డేస్కి ఒకసారి కాల్ చేసిర్రు. ఏదో మీడియా ఉందనుకుంటా అక్కడ, ఆ త్రూగా చేసిరో వాళ్ళు చేసిరో తెలియదు, కానీ ఆయన కాల్ చేసి మాట్లాడిండు. నేను కూడా మామతో మాట్లాడినా, నేను దినాలకి కూడా వస్తా అని చెప్పిన. దాని తర్వాత మళ్ళీ ఇంతవరకు ఎప్పుడు కాల్ చేయలేదు. సరే, ఇప్పుడు ఇదంతా జరిగాక నువ్వు ఎలాగో చివరి చూపుకి వెళ్ళలేరు కదా, నువ్వన్నా ఫోన్ చేసావా పోనీ? అంటే వాళ్ళ బాధలో వాళ్ళు ఉన్నారు, కానీ ఫోన్ చేసే రెస్పాన్సిబిలిటీ నీకు ఉంది కాబట్టి నువ్వన్నా ఫోన్ చేసావా? నేను అంటే మీ అత్తతో కానీ మాట్లాడడానికి, మీ అత్త మామతో కోపంలో ఉన్నారో ఇంకేది ఉన్నారో మాట్లాడకపోతే మీ ఏప్రిల్తో కానీ మాట్లాడడానికి ట్రై చేసినావు ఫోన్ చేసి? చెయ్యలేదు, ఎందుకంటే వాళ్ళు కోపంలో ఉన్నారు. ఆల్రెడీ ఆ వీడియో చూసి నా వల్లనే అంత అయిందని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు పెద్ద దినాలకి కూడా వెళ్ళామని అనుకుంటే వాళ్ళు రావద్దు, వస్తే మాత్రం ఇక్కడ ఖచ్చితంగా చంపేస్తాము, రావద్దు అని చెప్పేసి వాళ్ళు బెదిరించారు. అందుకని ఇంకా కోపంలో ఉన్నారు అని చెప్పేసి మేము కూడా ఫోన్ చేయలేదు. ఇప్పుడు మీ ఏప్రిల్ అంటుంది చాలా సార్లు, అంటే ఫోన్ ఎక్కువ నొక్కుతుంది, ఎప్పుడు చూసినా ఫోన్లోనే ఉంటుంది అని చెప్పేసి అంటుంది. ఎందుకంటే నిజంగా ఇప్పుడు మీ మధ్యలో బాండింగ్ అనేది ఎంతైనా మీ ఇద్దరు బయట నుంచి వచ్చారు, ఇంకా మీరు ఫ్యామిలీ కాబట్టి, అంటే ఎక్కువ ఇప్పుడు ఆమెనే చెప్తుంది కదా, అంటే ఫోన్ ఎక్కువ చూస్తుంటుంది, ఎప్పుడు ఫోన్లో మాట్లాడుతుంటుంది అని చెప్పేసి. దీనికి ఏం చెప్తావు అసలు? ఫోన్స్ అసలు నేను అక్కడ చూడను, ఫోన్లో అక్కడ వెళ్తే అసలు ఫోన్లే నేను దగ్గర పెట్టుకోను. ఎందుకంటే అక్కడ పిల్లలు ఉన్నారు, మా బావ వాళ్ళ పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు ఉన్నారు కాబట్టి మాక్సిమం వాళ్ళతోనే నేను స్పెండ్ చేస్తా. అసలు ఊరికి వెళ్తే నేను ఫోన్లు వాడను. ఒకే ఒక టైంలో ఎప్పుడు వాడతా అంటే నాకు ఆఫీస్ నుంచి ఏమన్నా కాల్స్ వస్తే వాడతా తప్ప నేను నార్మల్గా అసలు ఫోనే వాడను అక్కడ. ఇప్పుడు మీ అత్తమామని ఇట్లాగా అత్తమామని కూడా పిలవదు అని చెప్పేసి అన్నారు, అంటే మీ నువ్వు అత్తమ్మ అని పిలవవా అసలు? ఆమె నాకు అమ్మమ్మ అవుతుంది, యాక్చువల్గా అత్తమ్మ వరుస కాదు, అమ్మమ్మ అయితే మా మామయ్య అవుతాడు. అత్తమ్మ అంటే మా మా అమ్మమ్మ వాళ్ళ చెల్లె కాబట్టి నాకు కూడా మా అమ్మమ్మ అవుతుంది. పిలిస్తే నేను ఆమెని అమ్మ లేదంటే అమ్మమ్మ అంట తప్ప అత్తమ్మని ఎప్పుడు పిలవలేదు. ఓకే, స్టార్టింగ్ నుంచి అట్లా అలవాటు అయిపోయింది, ఇంకా దగ్గరలో కాబట్టి అమ్మ అని పిలుచుకుంటాం, అమ్మమ్మ అని పిలిచేదాన్ని. సో అందుకని అత్త అని చెప్పేసి ఇంకా పిలుపు లేదు. సో ఇప్పుడు రాజు మన మధ్యలో లేరు, ఎందుకంటే మీరు ఎంత కాదన్నా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు కాబట్టి అసలు నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు, ఏమనుకుంటున్నావు, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు, లైఫ్ ఎలా లీడ్ చేద్దాం అనుకుంటున్నావు? ఇప్పుడు రాజుతో ఎన్ని గొడవలైనా సరే ఇద్దరం కలిసే ఉందామని అనుకున్నా, ఆయన నన్ను ఇట్లా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతాడని చెప్పి నేను అనుకోలేదు. ఆయన వెళ్తూ నా మీద నెగిటివ్గా ఒక వీడియో తీసి నా వల్లే అని చెప్పి చనిపోయినా సరే, ఇప్పటికీ ఆయన ఆ వీడియో తీసినందుకు జనాలు ఇన్ని మాటలు అనుకున్నందుకు, తెలియకుండా మాట్లాడినందుకు కూడా నాకేం బాధ అనిపిస్తలేదు. కానీ రాజు నా కళ్ళ ముందు లేకుండా నన్ను వదిలేసి నా లైఫ్లో ఆయన లేకుండా, నాకు కూడా లైఫ్ లేకుండా అందరికీ దూరంగా వెళ్ళిపోవడం మాత్రం నాకు చాలా బాధగా ఉంది. చాలా తప్పుడు డెసిషన్ తీసుకున్నాడు. రాజుకు ఒకవేళ నేను అంటే ఇష్టం లేకుండా, నాది టార్చర్ అని అనిపించినా కనీసం పెద్ద మనుషుల్ని పిలిపించి మాట్లాడుకొని ఆయన నాకు డైవోర్స్ ఇచ్చినా, ఆయన లైఫ్లో ఆయన హ్యాపీగా ఉన్నా, నన్ను వదిలేసినా నేను బాధపడేదాన్ని కాదు. కానీ రాజు కళ్ళ ముందు లేకుండా ఇంత పెద్ద డెసిషన్ తీసుకోవడం మాత్రం చాలా తప్పు చేసిండు. ఆయన ముందు వెనకాల ఆలోచించకుండా. చూసారు కదండి, ఆవిడ కూడా చాలా బాధపడుతున్నారు, ఎందుకంటే 2 సైడ్ వర్షన్ అనేది విన్నారు కాబట్టి మీరు డిసైడ్ చేయాలి అసలు ఏంటి అనేది. సో అంటే నేను ఇంటర్వ్యూకి వచ్చే ముందు కూడా, అంటే వీళ్ళ ఇంట్లోకి వచ్చే ముందు కింద అందరూ, అంటే ఎవరైనా బయట ఓనర్స్ కానీ వాళ్ళు కానీ, నిజంగా ఈరోజు ఈ అమ్మాయి ఎంత బాధపడుతుందంటే, అంటే అనరాని మాటలన్నీ అంటే ఆల్రెడీ ఆమె చాలా సఫర్ అవుతుంది, ఆమె చాలా బాధపడుతుంది. అంటే ఏది ఏమైనప్పటికీ కూడాను ఈమెకి మాత్రం రాజు అంటే చాలా ఇష్టం ఉంది, ఇద్దరు చాలా మంచిగా రిలేషన్లో ఉన్నారు, మంచిగా పెళ్లి చేసుకున్నారు. ఆ బాండింగ్ అనేది మీరు అందరూ చూసారు కదండి ఎంతలా ఉంది అని చెప్పేసి. సో కానీ ఈరోజు జరిగిన కొన్ని, అంటే కొంతమంది చేసిన వీడియోస్ కానీ పెట్టిన థంబ్నెయిల్స్ వల్ల కూడా ఆమె నిజంగా చాలా ఎఫెక్ట్ అయిందని చెప్పుకోవచ్చు. అంటే వీటి వల్ల బయట అందరూ వీడియోస్ చూడడం వల్ల, అంటే 2 సైడ్ వర్షన్స్ వినకుండా కొంతమంది చాలా ఘోరంగా అసలు ఈమెదే తప్పు ఉంది అని కొన్ని వీడియోస్ చాలా మంది చేశారు. దానివల్ల ఈరోజు నిజంగా ఒక ఆడపిల్ల ఎంత
సఫర్ అవుతుందంటే, అంటే నేను నా కళ్ళతో చూసిన, నేను ఇంటర్వ్యూకి వచ్చే ముందు కూడా వీళ్ళ ఓనర్స్ కానీ ఎవరైనా కానీ బయట ఎంత తిడుతున్నారంటామని, అంటే నీ మొగుడు చచ్చిండు అది ఇది అని, అంటే ఆమె ఇంకా బాధలో ఉన్నామని ఇంకా బాధ పెట్టుకుంటూ చాలా మాటలు అంటున్నారండి. సో వీడియోస్ చేసే ముందు కూడా ఆలోచించండి. ఆమె ఆడపిల్ల అని సపోర్ట్ చేయడం అని కాదు, కానీ ఏది చేసినా కానీ 2 సైడ్ల విని 2 వర్షన్స్ విన్నాకనే ఏదైనా బయటకు ఒక అవుట్పుట్ ఇవ్వండి. 2 సైడ్స్ వినకుండా ఒకరిదే తప్పు అని చెప్పడము అది మీరు చేస్తున్న తప్పు, అలా వీడియోస్ చేసేవాళ్ళు. సో దయచేసి అర్థం చేసుకోండి. అండ్ అలాగే వాళ్ళకున్న బాండింగ్ అవన్నీ మీరు ఇంటర్వ్యూ చూస్తారు కదండి. సో కొంచెం అంటే మనం కూడా సపోర్ట్ చేద్దాం ఆమెకి. తన అమ్మాయి కదా, సో రాజు పైన తనకైతే చాలా ఇష్టం ఉంది, కానీ వాళ్ళు కొడతారేమో చంపుతారేమో అని ముందే బెదిరించడం వల్ల తను అక్కడికి వెళ్ళలేదు, కానీ లేదంటే నేను వెళ్ళేదాన్ని అని చెప్పేసి చెప్పింది. సో మీరు కూడా అర్థం చేసుకొని అమ్మాయికి సపోర్ట్గా ఉండండి. అంటే నెగిటివ్ కామెంట్స్ ఇవన్నీ చూడడం వల్ల ఆల్మోస్ట్ ఆమె చనిపోదాం అనుకున్న స్టేజ్కి వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే పెడుతున్న కామెంట్స్ కానీ వీడియోల కింద అవన్నీ తను చూసి చనిపోవాలి అన్నంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఆమె ఏం మాట్లాడుతుందో, అసలు ఆమె ఏం చేస్తుందో కూడా ఆమెకు అర్థం కావట్లేదు. సో అందరం కూడా ఆమెకి సపోర్ట్ చేద్దాం. రాజుకి కానీ, రాజు వాళ్ళ కుటుంబానికి కానీ, ఇటువైపు సౌందర్యకి కానీ, ఇద్దరికి సపోర్ట్గా ఉందాం మనందరం. అండ్ థ్యాంక్ యూ సో మచ్.